హై ప్రోటీన్, హై ఫైబర్ విత్ జీరో షుగర్ తో కేవలం 6 చుక్కల నూనె ఉపయోగించి అన్ని వయసు వాళ్ళు తినగలిగేలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉండే ఈ హై ఎనర్జీ ప్రోటీన్ బాల్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రోటీన్ బాల్స్ చేయడానికండి కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంటది, అయినా ఏం పర్లేదు, మన ఆరోగ్యం కోసమే కదా. ఇంకా లేట్ చేయకుండా మేకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ LWD Vlogs లైఫ్ వితౌట్ డయాబెటీస్. ముందుగా ఒక బౌల్ తీసుకుని తెల్ల బఠానీలు మీకు కావలసినన్ని తీసుకోండి. ఇప్పుడు దీనిలో వాటర్ వేసి మినిమం 16 గంటలైనా సరే నానబెట్టండి. 16 గంటలు నానిన తర్వాత వీటిని మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఒక్క చుక్క వాటర్ వేయకుండా ఈ విధంగా ముద్దగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఈ బఠానీ ముద్దలో 1 కప్ ఉల్లిపాయలు, 1 కప్పు పుదీనా, 1/2 కప్ కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్, వీటిని అన్నిటిని వేసి బాగా కలపండి. ఇక్కడ మీకు కావాల్సిన ఆకుకూర ఇందులో యాడ్ చేసుకోవచ్చు, కానీ మస్ట్ అండ్ షుడ్ గా పుదీనా మాత్రం వేయండి, ఎందుకంటే బఠానీ పుదీనా కలిస్తే దాని టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ముద్దని నేను చూపించే విధంగా చిన్న చిన్న బాల్స్ లో చేసి పక్కన పెట్టుకోండి. మీరు బఠానీలని గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ గాని వేస్తే ఈ విధంగా బాల్స్ లాగా అయితే మాత్రం అవ్వవు, పిండి పలచగా అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్రోటీన్ బాల్స్ ని తక్కువ ఆయిల్ యూజ్ చేసి ఏ విధంగా వేయించుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, నేను ఇక్కడ గుంట పొంగనాలు వేసే ఐరన్ ప్యాన్ ఒకటి తీసుకున్నా. దీనిలో ఏవైనా సరే అసలు మాడకుండా ఏ విధంగా ఫ్రై చేయాలో ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి అన్ని గుంటల్లో ఆయిల్ వేసి కొంచెం వేడవనివ్వండి. తరువాత తడిగుడ్డ పెట్టి వేడైన ప్యాన్ ని మొత్తం చల్లారబెట్టండి. ఇప్పుడు ఇంకో డ్రై క్లాత్ తీసుకుని ప్యాన్ లో మిగిలిపోయిన వాటర్ ని ఈ విధంగా మొత్తం తుడిచేయండి. ఇప్పుడు మీరు సరిగ్గా కానీ గమనిస్తే ఆ ప్యాన్ మొత్తం కూడా ఆయిల్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఇంకా మీ ప్యాన్ అనేది సీజనింగ్ అయిపోయినట్లే. ఇప్పుడు ప్రతి గుంటలో 2 నుంచి 3 చుక్కలు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మీ ఇంటిలో బిర్యానీలు, చపాతీలు కాల్చుకోవడానికి యూజ్ చేసే ప్యాన్ దీని కింద పెట్టండి. ఇప్పుడు మీరు చేసుకున్న ప్రోటీన్ బాల్స్ ఒక్కొక్కటిగా ఇందులో వేసేయండి. ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 10 మినిట్స్ పాటు అలా ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు ప్రోటీన్ బాల్స్ ని రెండో వైపు తిప్పి ఇంకో 2 నుంచి 3 చుక్కలు ఆయిల్ వేసి ఇంకొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లోనే మళ్ళీ మూత పెట్టి ఫ్రై చేయండి. ఇప్పుడు యూజ్ చేసే ఆయిల్ ఏదైతే ఉందో ఇదే లాస్ట్ అండి, ఇంక మళ్ళీ ఆయిల్ యూజ్ చేసే అవసరం ఉండదు. ఈ ప్రోటీన్ బాల్స్ ఈవెన్ గా హీట్ అవ్వడానికి కింద ఖచ్చితంగా ప్యాన్ అయితే మాత్రం యూజ్ చేయాలండి, అప్పుడే హీట్ అనేది ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. లేకపోతే మీరు ఏది ఫ్రై చేసినా సరే మాడిపోతుంది. ఈ ఐరన్ ప్యాన్ ని నేను చెప్పినట్టుగానే సీజనింగ్ చేస్తే నాన్ స్టిక్ ప్యాన్ కూడా ఎందుకు పనిచేయదండి. ఒకసారి సీజనింగ్ చేస్తే ఇంక సెకండ్ టైం నుంచి సీజనింగ్ అవసరం ఉండదండి. ఇంకా డైరెక్ట్ గా 2 చుక్కలు ఆయిల్ వేసుకుని మిగతా ప్రోటీన్ బాల్స్ అన్ని కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. ఈ విధంగా కానీ చేస్తే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఈ ప్రోటీన్ బాల్స్ అనేవి ఉంటాయండి. ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా అందరికీ నచ్చి తీరుతుంది. పుదీనా మాత్రం ఖచ్చితంగా వేయండి. అంతేనండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.